సార్ అందరికీ నమస్కారం. నా పేరు రామలింగం, బీసీ కళామండలి జాతీయ అధ్యక్షుడిని. గత 25 సంవత్సరాలుగా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మరి 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా బీసీల హక్కుల కోసం, బీసీ సమాజాన్ని మేల్కొల్పడం కోసం మా కళాబృందం చేత అనేక కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. బీసీల గొంతుని వినిపించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇలా వైకే టీవీ వారు నన్ను హైదరాబాద్ నుంచి ఇక్కడికి పిలిపించారు. ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నా చాలా వందల ప్రోగ్రాం చేసినాం, బీసీల కోసం ఎక్కడున్నా మేము వచ్చి పాడుతున్నాం. ఇలా వైకే టీవీ వాళ్ళు కూడా ఇలా ఇంత మంచి అవకాశాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినంటే ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకోవాలి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇలా అసెంబ్లీ ఉన్నది, తెలంగాణ అసెంబ్లీ ఉన్నది, ఆంధ్ర రాష్ట్రం అసెంబ్లీ ఉన్నది. కానీ అసెంబ్లీ కుర్చీ చేసిన వాడు విశ్వబ్రాహ్మణుడు, అసెంబ్లీకి రాయి కొట్టిన వాడు ఒడ్డెర బిడ్డ, అసెంబ్లీలో ఎలక్ట్రీషియన్ పనిచేసిన వాడు ఓ బీసీ బిడ్డ. కానీ ఇలా బీసీలు నిజంగా అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు, పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు, ఈ సమాజంలో బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం తెలియజేస్తూ ఇలా వైకే టీవీ వారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ సమాజానికి తెలియజేయడంలో ముందున్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే ఒకటే చెప్పిండు, గోసి పెట్టుకున్నోడు గొంగడేసుకున్నోడు కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పి మొట్టమొదటిగా పంచాయతీరాజు రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచులకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలని చేసిన గత నందమూరి తారక రామారావు. అలాంటి వ్యవస్థ మళ్ళీ రావాలి. ఎందుకంటే అందరం కూడా అరే నీటి తొలుపు పరుగు చూసి సేపదాడ కనిపెట్టి సిక్కుల దారాల నిప్పి చిత్రమైన వలలనేసి ఉరుములల్ల మెరుపులల్ల ఎగసేటి ఉప్పెనల్ల అరే సాగుకే సవాలు విసిరి చంద్రంపై వేస్తన్నా అరే గోసి పెట్టి గొర్లగాసి అడవులెల్ల తిరిగినాము 160 మొక్కల మర్మమేందో ఎరిగినాము. ఇలా జ్వరం వస్తే డోలో 650 వేసుకోవాలంటారు. ఇలా జ్వరం రాగానే అది అంటారు, లేదా రక్త పరీక్ష చేసుకోవాలి. ఇలా షుగర్ బీపీలు వచ్చినాయి. కానీ ఈ వ్యవస్థ ఏమి లేనప్పుడే ఓ గొల్ల కుర్మాయన అడవిలో ఉన్న 160 రకాల మొక్కల యొక్క ఔషధ గుణాల్ని ఈ సమాజానికి పంచిన శాస్త్రవేత్త ఓ గొల్ల కుర్మాయన. ఇలా బీపీ షుగర్లు మనం స్టీల్ పాత్రలు వచ్చినాయి. ఓ కుమ్మరి సోదరుడు మట్టి కుండలో ఇలా మనం నీళ్లు తాగినా, మట్టి కుండలో అన్నం వండుకున్నా, మట్టి కుండలో మనం తిన్నా కూడా ఇలా ఎలాంటి క్యాన్సర్లు, బీపీ షుగర్లు రావని చెప్పేసి శాస్త్రమే చెప్తుంది. అలాంటి శాస్త్రజ్ఞులు ఈ సమాజంలో ఉంటే బీసీలే. అరే గుండెను పిండగ బండ రాళ్ళను తులసి కొండలనే తవ్వి అందమైన దారులేసి అడవులెల్ల కలదిరిగి పండ్లు ఫలాలు తెంచి ముదిరాజు బిడ్డలమై రాజ్యాన్ని ఏలలేమా చూడు బసవన్నంటూ గంగిరెద్దులాడించి సమాజాన్ని హితబోధ చేసింది మనము గాదా, శివతత్వం ఊరూర చాటించి మనమేగా, ఇన్ని సేవలను పొంది హీనంగా చూసినా మీ అందరూ తెలుసు. ఇవాళ కొన్ని వర్గాలు ఇవాళ బీసీలు ఎట్లా చూస్తారంటే, వీళ్ళు ఏముంటుంది, గోసి పెట్టుకుంటాడు, గొంగడేసుకుంటాడు, గొర్రెలను కాస్తాడు, బర్రెలను కాస్తాడు, బట్టలు ఉత్తాడు, కుండలు చేస్తాడు, చెక్క పని చేసుకుంటాడు, కమ్మర పని చేసుకుంటాడు, కుమ్మర పని చేసుకుంటాడు, విషబ్రాహ్మణులు అవుతారు, పండ్లు పొలాలు తీసుకుంటారు. కానీ ఈ సమాజం మనుగడకు నాంది పలికిందే బీసీలు. అరే నడవర అన్నో ఓ బీసీరన్నా, నడవర అన్నో ఓ బీసీరన్నా, నడవర అన్నో బీసీ అన్నా, నడవర అన్నో బీసీ అన్నా, వెనక
వెనకబడ్డ కులమంటే యాడ వెనకబడ్డవురా వెనకబడ్డ కులమంటే యాడ వెనకబడ్డవురా చెవులల్లో పైసలేదు జేబులల్లో పైసలేదు కానీ దండిగా బలముంది నడవర అన్నో ఓ బీసీ రన్నా నడవర అన్నా ఓ బీసీ రన్నా నడవర అన్నా ఓ బీసీ అన్నా నడవర అన్నా ఓ బీసీ అన్నా. ఇలాంటి పాటలు మళ్ళీ వస్తాయి, మళ్ళీ పాడతాం. ఖచ్చితంగా బీసీలు చైతన్యం చేసిన వరకు కూడా ఇలా వైకే టీవీ వాళ్ళు ఇలా ఆంధ్ర రాష్ట్రంలో చూపిస్తున్న బీసీ చైతన్యానికి ఆ వైకే టీవీ వారికి పేరు పేరున దండం తెలియజేసుకుంటూ జై బీసీ జై జై బీసీ జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే జోహార్ జోహార్.